ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరికి ఏదో ఒకటి పెట్టి వాళ్ళిద్దరిని దూరం చేయాలని ట్రై చేస్తా ఉంటారు. దాన్ని ఎలా చూడాలి? అది ఉన్న పరిస్థితిలో పాసిబుల్ కాదు. అంటే మొన్న వరదల టైంలో ఫస్ట్ 2 days 3 days పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. దాంతో రాజకీయ వర్గాల్లో చాలా మంది కూడా ఏంటంటే ఏదో డిస్టర్బెన్స్ నడుస్తుంది అని చాలా ట్రోల్స్ కూడా జరిగాయి. సో నిజానికి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు కూడా అనుమానం. ఎందుకంటే అటువంటి విపత్తు ఉన్నప్పుడు జనాల్లోకి రాలేదు, నేను జనాలు వచ్చేసి బాగా క్రౌడ్ వస్తుందని చెప్పి రాలేదు అని ఆయన అన్నారు. ఆ జనాలు రావాల్సిన అవసరం లేదు కదా, ఒక వీడియో రిలీజ్ చేస్తే అయిపోయింది. వీడియో కూడా రీచ్ చేయకుండా ఉంటాం అనేది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో ఒక అసంతృప్తి ఉందేమో, ఆయనకు అనుకున్నది జరగట్లేదేమో, అందుకే ఆయన ఆ విధంగా స్పందించాడు, ఎటువంటి స్పందన లేకుండా ఉన్నాడు అనేది ఒక రాజకీయ చర్చ జరిగింది. మరి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు యాక్టివ్గా తిరిగే టైంలో ఆ ఫస్ట్ 2-3 days దాకా కూడా పవన్ కళ్యాణ్ బయట రాకపోవడం అనేది వైసీపీని చెక్కలు ఊదుకున్నారు. అమ్మ ఏదో స్టార్ట్ అయింది, ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది, అయిపోయింది అని చెప్పేసి అన్నారు. కానీ మొన్న 100 రోజుల పండుగలో ఏదైతే ఉందో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు అంటే అమితమైన గౌరవం ఉన్న వ్యక్తిలాగా, ఒక గురువులాగా భావించి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకోవాలి, నాకు ఏదో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి కోరిక నాకు ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్లో నాకు తెలియదు, ఆయన దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ నేను చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు చాలా గుండె నిబ్బరంతో ఉన్నాడు ఆయన. ఆ వయసులో కూడా ఆ విధంగా ఉన్నాడంటే అతని యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అతను పొగటం జరిగింది. కాబట్టి ఈ వైసీపీ నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కానీ ఎప్పుడు విడిపోతారా అనేటువంటి చూసే వాళ్ళకి అవకాశం లేదు, ఆస్కారం లేదు అనేటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ముందు చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ, అలాగే చివరి వరకు కలిసి ఉంటారంటారా? ఇది ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క జెన్యున్గా జర్నీ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంది. ఆయన అన్నాడు, నేను తప్పు చేసినా నన్ను శిక్షించవచ్చు మీరు అని చెప్పి అన్నాడు. అటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఎంతకాలం కొనసాగుద్ది అనేది కొద్దిగా ప్రశాంతంగా, అంటే ఆ మార్పు అనేది సొసైటీలో కూడా రావాలి. తప్పు చేసిన వాడైనా ఎంత పెద్ద నాయకుడైనా సరే మాకు అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఉంటే బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఏంటంటే లోకేష్ కూడా నెక్స్ట్ సీఎం నేనే అనేటువంటి పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు అంటే ఆయనకు ఒక గౌరవం ఉంది. సో ఏ రోజైతే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు జనసేనలో చేయవచ్చు. ఈ విధంగా జనసేన బాగా స్ట్రెంత్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లో సోలోగా నిలబడాలనేటువంటి అవకాశం వచ్చినప్పుడు, రాజకీయ సమీకరణాలు మారినప్పుడు బీజేపీ జనసేన కలిసి టీడీపీని పక్కన పెట్టే పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు విడిపోతారని కూడా లేదు. రాజకీయాల్లో ఏదే అవకాశం ఉంది. అది ఇప్పుడున్నటువంటి స్టేట్మెంట్ బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు అవుట్ అండ్ అవుట్గా తిట్టేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ లేదు. ఆయన బహుశా అనొచ్చు కూడా, ఈ యొక్క 3 months అయింది, ఇంకా 4 నెలల 9 నెలల 4 సంవత్సరాల 9 నెలల సమయం ఉంది. సో ఈ లోపు ఏమైనా మారచ్చు. ఈ లోపు చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్స్ ఏమైనా ఆయనకు నచ్చక ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే చెప్పలేం. కానీ అప్పటికైతే ఇటువంటి ఈ యొక్క కూటమిలో బయట రావడం వల్ల రాష్ట్రానికి నష్టం, ఇండివిజువల్గా పార్టీలకి నష్టమా కాదా అనేది సెకండ్ థింగ్, కానీ రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రిగా ఉండడం, మోడీ గారికి జనసేన పార్టీ అధినాయకుడికి సన్నిహిత సంబంధాలు ఉండటం, ఆ యొక్క అవసరం రాష్ట్రానికి కూడా అవసరం ఉండటం. ఇప్పుడు అక్కడ బీహార్ అయితేనేయండి, ఇక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఎంపీలు వీళ్ళే కింగ్ మేకర్గా ఉండడం అనేది ఖచ్చితంగా ఏపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క అడ్వాంటేజ్ని అంత ఈజీగా వదులుకున్నటువంటి అమాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కూటమి అనేది కొనసాగుతుంది కొంతకాలం దాకా, చాలా కాలం దాకా. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఈ కూటమి కలిసి ఉంటుందని కోరుకుందాం. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజలు ఎలా ఉన్నారనుకుంటారు? సంతోషంగా ఉన్నారనుకుంటారు? ఉన్నారు ఖచ్చితంగా. పార్టీని అంటే ప్రభుత్వం విషయంలో మాత్రం అసమ్మతి పెద్దగా లేదు. దీంట్లో ఆల్రెడీ 1 నెలతో పాటు ఈ వదలకే పోయింది కదా, ఉన్నటువంటి 2 నెలల్లోనే దాన్ని బేరీజు వేసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలు ఓపికతోనే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. సో బెటర్మెంట్ ఉంది అనేది అనుకుంటున్నారు. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం పనితీరు అయితే బాగుందనే అనుకుంటున్నారు. నాకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అయితే బాగుందని అనుకుంటున్నారు. ఫైనల్గా జగన్ ఎలా ఉండబోతుందంటారు ముందు పాత్ర? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కి అంత సీన్ లేదని అనుకోవచ్చు. జగన్కి అంటే మొదటిసారిగా నమ్మి మోసపోయామన్నటువంటి ఉద్దేశంలో ప్రజలు ఉన్నారు. నాయకులు కూడా ఏమీ అనలేని పరిస్థితి. మొన్నటి దాకా తీవ్రంగా తిట్టినటువంటి ఇప్పుడు మనకి అదేవిధంగా వేరే స్టేట్స్లో అంటే ఏమైందంటే ఓడిపోగానే వెంటనే పార్టీ నుంచి మారుతారు. ఈవెన్ మన తెలంగాణ చూసుకుంటే చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనం కాంగ్రెస్ చూసాం. అదేవిధంగా వైసీపీ నుంచి కూడా రావచ్చు. కాదు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో బలవంతంగా వాళ్ళతోటి, ఆ ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి
ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టించినటువంటి చరిత్ర ఉంది వైసీపీకి. ఈ పరిస్థితుల్లో మనలాగా తిట్టి ఈ రోజు వచ్చారు అంటే జనం ఉంచుతారు మొహం మీద అనేటువంటి ఒక ఇదితోటి ఇంకోటి లోకేష్ రెడ్ బుక్ అనే ఒకటి ఉంది. కొంతమందికి అదే ఎక్కడ వరకు అవుతుంది సార్? యా, రెడ్ బుక్ లో చాలా మంది నాయకులు ఏ విధంగా వైసీపీ నాయకులు ఈరోజు చూసాం మనం. టీడీపీ మీద దాడి కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తే దేవినేని అవినాష్ కానివ్వండి, ఆదిమూల సురేష్ కానివ్వండి, ఎంపీ సురేష్ జోగి రమేష్, ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు దాంట్లో ఉన్నారు. వాళ్ళకి శిక్షణ పడే అవకాశం ఉంది. విన్నాడు జోగి రమేష్ మీద మర్డర్ కేసు ఉంది. సో అతను చేసిన దాడిలో అతను చనిపోయాడు. అది దాంట్లో ఆయన ఆల్రెడీ ఎక్స్క్యూజ్ ఏమన్నా ఉన్నాడు. ఆయన ఐ థింక్ అక్యూజ్డ్ గా ఉన్నాడు, సంథింగ్ ఏమన్నా కాదు తెలియదు అని. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెడ్ బుక్ లో అన్ని ఓపెన్ చేస్తే వైసీపీ నాయకులు 90% జైల్లో ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగాయి. అవి ప్రూవ్ అయితే మాత్రం చాలా మందికి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం ముందు ముందు. ఆ రెడ్ బుక్ ప్రస్తుతం ఒక పేజీ ఓపెన్ చేస్తేనే 10 మంది అరెస్ట్ అవుతున్నారు. సో అన్ని పేజీ ఓపెన్ చేసరికి ఎంతమంది మిగులుతారో తెలియదు. అసలు పార్టీలో ఎంతమంది ఉంటారు, పార్టీలో ఉన్న వాళ్ళలో జైల్లో ఎంతమంది ఉంటారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు అనేది అనుమానమే. సో కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే సార్, నమస్కారం సార్. థ్యాంక్ యూ.